షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రామ్నాయుడు, నీ భార్య వచ్చి మీ ఇద్దరికి జరిగినటువంటి పెళ్లి గురించి, మీ ముగ్గురు ఆడపిల్లల గురించి, మీ మధ్యన తరచూ జరిగేటటువంటి గొడవల గురించి చెప్పి 2011లో మేము విడిపోయాము, ఆ తర్వాత మళ్ళీ నన్ను తిరిగి చూడలేదు అని చెప్పింది. అసలు ఏం జరిగింది? ఎందుకు నువ్వు 2011 నుంచి నీ భార్యను వదిలేసావు? నీ పిల్లల్ని ఎందుకు మర్చిపోయావు? నీ బాధ్యతను ఎందుకు విస్మరించావో చెప్పు. వైజాగ్ నుంచి సిరిజాం వెళ్ళిపోయాం మేడం. సిరిజాం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇల్లు పని తోట చేసాం. ఇల్లు పని తోట చేసిన తర్వాత సగం వరకు గోడలు కట్టాం మేడం. ఇప్పుడు వీళ్ళ దగ్గరే ఉండేవాడిని, వీళ్ళ దగ్గరే తిని ఇంకెక్కడే ఉండిపోయాడు. అవును, మీ అత్తగారు ఎందుకు ఇలా చేస్తున్నావు అడిగితే కోపం వచ్చి వెళ్ళిపోయావు. అవును కాదండి మేడం. కట్టిన తర్వాత వాళ్ళ మామయ్యాలు పొలంలో పని ఉంది బాబు, 2 రోజులు పనిలోకి రారనిపించారు. ఇంక ఇల్లు పని ఆఫ్ చేసాం కదా, మరి ఖాళీగా ఉండి ఏడు చేస్తామని వెళ్ళానండి. అటు నుంచి పనిలో నుంచి వచ్చానండి. మా అత్త ఇంటికాడ కయ్యం మొదలెసింది. నువ్వు వాళ్ళతో పనిలోకి ఎందుకు వెళ్ళావు అలాగనిసి కయ్యం మొదలు మాటకాడ మాట పేసి అయిపోయింది మేడం. పేసి అయిపోయిన తర్వాత నువ్వు జాతి నుండి అయితే నా ఇంటి మీట తొక్కుంటా తిన పోతా పోవా అనేసి చేయి చూపెట్టి తిట్టింది మేడం. తిట్టిన తర్వాత నాకు కోపం వచ్చి వెళ్ళిపోయాను. నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు మేడం. వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికాడ కూర్చున్నాను. వెళ్ళిపోతుంటే వాళ్ళ అమ్మమ్మ అన్నదే, ఎవరు బాబు ఏదో కోపం కొలితే అంత నువ్వు పారిపోతావురా, మా కూతురు ఏదన్నా నువ్వు పారిపోతే నీ భార్య నీ దగ్గరకు వచ్చాను. నీ భార్య అదే వచ్చి పిలుస్తుంది, ఒక గడియ ఏదో కోపం ఉండిపోద్ది, మీ అత్తని మాట మీ ఆవిడ ఎంత ఉండరా బాబు అనేసి ఒక రోజు అత్తమని ఆపింది మేడం. తను వచ్చి మాత్రం కనీసం మా వెళ్ళిపోతారు అని మాట. అప్పటికి రామ్నాయుడు అది మొదటి సందర్భం కాదు కదా నీ భార్యను వదిలేసి. ఈ పట్టు అయితే కనుక మీ అత్తగారితో గొడవ అవటం వల్ల ఆవిడ ఇలా దారి చూపెట్టింది కాబట్టి వెళ్ళిపోయాను అన్నావు. దానికి ముందు ఎన్ని దఫాలు నువ్వు అలా వెళ్ళిపోయావు భార్యను ఒంటరిగా వదిలి? ఎన్ని దఫాలు నేను వెళ్ళిపోలేదు సార్. మొదట ఆడపిల్ల ఇప్పుడు అక్కడే ఉండేవాడిని. ఎప్పుడైనా మా అత్త తిడితే వెళ్ళి 2 రోజులు అలిగి మా అమ్మాయిలు చూసి మళ్ళీ వెంటనే వచ్చేసి సార్. ఇప్పుడు వస్తే నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు రావద్దన్నారు సార్. ఎవరు? వీలే సార్. రావద్దన్న సార్ ఇదేంటి నా భార్య పిల్లలకి ఏదో నన్ను మీరు ఏదో అన్నారని కాదు, నా తల్లిదండ్రులను చూడడం. వెళ్ళినప్పుడల్లా 2 రోజుల్లో తిరిగి వచ్చేవాడు సార్. 2 రోజులు తల్లిదండ్రులను చూసుకొని మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చాను. వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నారు? ఒక రోజు మేడం. ఒక్కరోజే. అరే ఒక్కరోజు అప్పుడు అప్పుడే గొడవ అయింది. గొడవ నువ్వు మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ ఒక్కరోజు ఈమె రాలేదు కాబట్టి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయి ఒక్క రోజులో మీరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అక్కడ ఉన్నారు అన్నది కొన్ని రోజులు ఆగి ఉంటే బాగుండేదమ్మా. ఒక్క రోజులో రావాలని లేదు. నేను ఇంటికి వెళ్ళడానికి కూడా చిన్న కారణం ఉంది మేడం. మేము సిరిజాం వెళ్ళేసరికి మా నాన్నకి కాలేజ్ అయి పడుకున్నాం. అప్పుడప్పుడు నెలకోసారి వెళ్ళడం చూడడం, కేజీ తీసుకొచ్చి మందులు ఇచ్చేయడం, మళ్ళీ ఇంటికి దేపేసి మళ్ళీ వెంటనే వచ్చేయడం చేసేవాడిని. చేసిన తర్వాత ఎప్పుడైతే అయిందో ఇంక అదే కోపం మీద వెళ్ళి మా నాన్నకాడికి వెళ్ళాను. మా నాన్నకాడికి వెళ్తారికి మా నాన్న కాలేజ్ అయి పడిపోయిన దాని మీద నన్ను చూసి ఏడ్చాడు మేడం. ఏడితారికి ఇదేంటి అక్కడికి వెళ్తే వాళ్ళ కాసి మాటలు కాస్తాను, ఇక్కడికి వస్తే వీళ్ళ కాడికి వచ్చి నన్ను చాలు నేను పోనీ అని పెడతాను, నేను నలిగిపోతాను, యువతలు చూస్తే ఈ మనిషి ఎలా ఉన్నాడో, అవతలు చూస్తే పిల్లలతో ఒగ్గేసి వచ్చాను అనేసి కోపం మీద మా అత్త అన్న మాటలకి ఉండిపోయాను మేడం.